నమస్కారం. మనగానపల్లి మండలం పలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామేశ్వరాలయం సంబంధించిన సమస్యపై ఇవాళ దేవస్థాన పూజారి మనగానపల్లి భారతీయ జనతా పార్టీ వారధి కార్యక్రమానికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన అర్జీ సందర్భంగా ఆ అర్జీ పరిశీలిస్తే చాలా విస్తుపోయే నిజాలు అందులో దాగి ఉన్నాయి. దాదాపు 270 సంవత్సరాల క్రితం ఆ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి పూర్వీకులు కూడా దాదాపు 36 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. అందులో 308 సర్వే నెంబర్ సంబంధించి 10 ఎకరాల భూమిని గతంలో మైనింగ్ దృష్ట్యా ఎండోమెంట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు వారి అనుమతితో 6 ఎకరాలు అమ్మడం జరిగింది. మిగతా 4 ఎకరాలు ఏదైతే ఉన్నదో దాన్ని ఈ మైనింగ్ మాఫియా అనేది ఆక్రమించుకొని ఇవాళ ఆ భూమిని కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా శివాలయానికి శివాలయంలో శివపార్వతుల కళ్యాణం చేయాల్సి వస్తే గ్రామంలో బిచ్చం ఎత్తుకొని ఇవాళ ఆ కార్యక్రమం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద ఆస్తి ఉన్న శివాలయానికి దుస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి ఈ మైనింగ్ మాఫియాకు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఏ రాజకీయ నాయకులైనా సరే ప్రజాకోర్టులో వారు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ దృష్టికి మా జిల్లా అధ్యక్షుల ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తూ ఆ మైనింగ్ మాఫియా ఏదైతుందో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే అనేక మంది అధికారులు కలవడం జరిగింది, అనేక మంది ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది. కానీ వారికి ఎటువంటి సహాయ సహకారం కూడా ఇవాళ అందియకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత నివారణ అయినా సరే దాన్ని ఉపేక్షించేది లేదు. ఎవరైనా అటువంటి ఆలోచన ఇంకా ఖచ్చితంగా ముందే ఆ మైనింగ్ బంద్ చేసుకొని ఈ శివాలయానికి అప్పగించేదిగా తెలియజేస్తూ త్వరలోనే మళ్ళీ సోమవారం లోపల ఖచ్చితంగా ఈ సమస్యపై రాష్ట్ర పార్టీ దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి రాష్ట్ర మన దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు శివకృష్ణ యాదవ్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల.